హాయ్ అండి, హ్యాపీ సండే. బాగున్నారు అందరూ? ఈరోజు హార్వెస్ట్ అంతా రెడ్ కలర్లోనివే, అంటే టమాటాలు, చెర్రీస్, మల్బరీ, పండు మిర్చి. ఇది ఒకటే చెట్టు, 2 రోజులకు ఒకసారి ఇన్ని కాయలు వస్తున్నాయి. చాలా కాపు వస్తుంది చెట్టు నుంచి. ఇది మంచి సీడే, చాలా బాగుంది కాపు. ఇలాంటిది ఒక చెట్టు వేసుకున్నా చాలు, మనకి టమాటాలు కాస్తూనే ఉంటాయి గుత్తులు గుత్తులుగా. చూడండి ఎలా ఉన్నాయో. నిన్నే తెంపాను, మళ్ళీ ఈరోజు ఎన్ని కాయలు ఉన్నాయి. దీంట్లో పల్ప్ చాలా ఎక్కువ ఉంటుంది, సీడ్ తక్కువే, పల్ప్ ఎక్కువ. పులుపు కూడా చాలా ఎక్కువ ఉంది, పుల్లగా. టమాటా మంచి ఫ్లేవరు. ప్లేస్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ఈల్డ్ ఎక్కువ వచ్చే మొక్కలే వేసుకుంటా ఉంటే మనం కష్టపడిన దానికి ఫలితం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎన్ని కాయలు తెంపాను, ఇంకా కాయలు చాలా ఉన్నాయి. ఇది పందిరి టమాటా, అంటే ఎంత బాగా పందిరి వేస్తే అంత బాగా పాకుతుంది చెట్టు. అన్ని కాయలు వస్తాయి. పందిరి కదా, సపోర్ట్ బాగా ఇస్తే ఇంత బాగా కాస్తాయి అన్నమాట. కాయ సైజు కూడా పెద్దదే. టమాటాకి ఎక్కువ కంపోస్ట్ ఇస్తూ ఉంటే సరిపోతుంది. 10 రోజులకి 15 రోజులకి చాలు, అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. చూడండి ఎంత బాగుందో. రెడ్ కలర్, కొంచెం కలర్ వచ్చినా కూడా తెంపేసాను, ఎందుకంటే మిగతా కాయలకి కొంచెం బలం ఉంటుంది కదా అని. కలర్ వచ్చినా కూడా తెంపేసాను అన్నమాట. మొత్తం ఎండిపోయింది కాయలతో. సైజు అంత పెద్ద సైజు, ఇంకా పెద్ద అవుతాయి. ఇది స్ట్రాబెర్రీ హార్వెస్ట్. కాయ పాడైపోకుండా రావి ఆకు పెట్టాను అనమాట. ఇవి మల్బరీ. ఇంకా వేసవికాలం స్టార్ట్ అయిపోయింది కదా, మొక్కలు చాలా బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని మొక్కలు పాడైపోయి చచ్చిపోతుంటాయి ఎండకి. ఇవన్నీ మల్బరీ. ఈరోజు హార్వెస్ట్ అంతా రెడ్ కలర్ హార్వెస్ట్. పండు మిర్చి, ఈ పండు మిర్చి పచ్చడి పెడితే చాలా బాగుంటుంది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు హార్వెస్ట్. కలర్ఫుల్గా ఉంది కదా బాస్కెట్.